శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, మురుగన్ టెంపుల్లో తమిళనాడులో జ్యోతి గురించి ప్రస్తుతము వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. జ్యోతిని వెలిగించనివ్వకుండా అక్కడున్న ప్రీవియస్ ఉన్న ప్రభుత్వం డెసిషన్ తీసుకోవటం ఆల్రెడీ 20 years బ్యాక్ అండ్ డెసిషన్ తీసుకొని ఇప్పుడు హైకోర్టు ఈవెన్ జడ్జ్మెంట్ పాస్ చేశాక కూడా జ్యోతిని వెలిగించలేకపోవటం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? తిరుపరం కుంద్రం అంటారు. ఇది మధురై సమీపంలో ఉంది తమిళనాడులో. అంటే 6 దేవాలయాలు, మురుగ దేవాలయాలు ఇది ఒకటి. ఇది మొట్టమొదటిది అంటారు అనమాట. ఇక్కడ 6 ముఖాలతో మురుగన్ ఉంటాడు. 6 ముఖం అంటాం కదా, 6 ముఖం అంటే అదే 6 ముఖాలతో ఉండేవాడు. కులాలతో సంబంధం లేకుండా మురుగన్ని పూజిస్తారు. మురుగన్కి సంబంధించి మీకు చాలా పెద్ద ఉద్యమం జరిగింది గతంలో. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే జడ్జి సుబ్రహ్మణ్యన్ అనే ఆయన ఇక్కడ ఈ తిరుపరకుంద్రంలో అక్కడ ఒక ఏమంటారు దీప స్తంభం లాగా ఉంటుంది. దాని మీద దీపం వెలిగిస్తారు, కార్తీక దీపం అంటాం కదా మనం, అట్లా. దానికి ఆయన అనుకూలంగా తీర్పు ఇచ్చారు, మీరు వెలిగించుకోండి అని. కానీ దేవాదాయ శాఖ అలా చేయనివ్వాల. అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి చాలా పెద్ద ఇదైంది అనమాట, గొడవ అయింది. అయితే డిఎంకే ఈ జడ్జి మీద మొన్న 120 మందితో సంతకాలు తీసుకుంది, నిన్న 150 అన్నారు. అది మొత్తం ఈ ఇండియా గ్రూప్ ఉంది కదా, ఇప్పుడు ఇండియా అని ఉంది కదా వాళ్ళది. సో డిఎంకే ఈ పార్టీలన్నీ కలిపి, కాంగ్రెస్ ఇవన్నీ కలిపి ఆ ఎంపీలందరూ సంతకాలు చేసి ఆ జడ్జి మీద ఇంప్రీచ్మెంట్ తీసుకురావాలని వెళ్ళారు. అయితే ఇక్కడ అసలు 2 అంశాలు ఒకటి మనం ప్రస్తావించుకోవాలి. అసలు ఈ జడ్జిని వాళ్ళు ఏమంటారు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నాయి ఈయనకి. ఈయన హిందూ మతానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు, ఇతన్ని మీరు వెనక్కి పిలవాలి అనేది. అయితే వీళ్ళకి గుర్తు ఉందో లేదో నాకు తెలియదు, డిఎంకేకి గతంలో ఈయన ఒక యాంటీ హిందూ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఒక ఆలయంలో ఒక రోజు, అంటే ఎవరికైతే పిల్లలు పుట్టరో ఒక పర్టికులర్ రోజు తమిళనాడులో ఒక దేవాలయంలో ఆడవాళ్ళందరూ వెళ్ళి పడుకుంటే పిల్లలు పుడతారని ఒక నమ్మకం. దాని మీద ఒక లెఫ్టిస్ట్ అతను ఒక పుస్తకం రాశాడు. ఏమని, అక్కడ ఆ ఆడవాళ్ళు పడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడుండే విప్రులు అంటే బ్రాహ్మణులు వాళ్ళతో కలుస్తారు, అందుకే వాళ్ళకి పిల్లలు పుడతారు అని. దాన్ని ఈయన ఎండాస్ చేశాడు, ఒప్పుకున్నాడు ఈ జడ్జి. ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఎవరు? ఈ సుబ్రహ్మణ్యం గారు. సో ఇప్పుడు మీరు అతను ఆర్ఎస్ఎస్ భావజాలం, తర్వాత హిందూ మతానికి అనుకూలంగా తీర్పు అని ఎట్లా చెప్తారు? డిఎంకేకి తెలియాలి కదా అది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఈ తిరుపురకుండ్రం అనేది 2000 సంవత్సరాలకు ముందు, అంటే మీకు సంగం పీరియడ్ అని ఉంటుంది. మీరు తమిళ సాహిత్యం చదువుకుంటే సంగమ యుగం అని ఉంటుంది, 2వ శతాబ్దంలోకి వస్తుంది. అప్పుడే ఈ ఆలయం నిర్మించబడిందని ఒక ఐతిహ్యం. అంటే అప్పుడే ఈ ఆలయంలో ఈ దీపం వెలిగిస్తున్నారని ఒక ఐతిహ్యం ఉంది. అయితే మీకు దాన్ని ఏమంటారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా దీనికి సంబంధించి 1981లో అనుకుంటా రాశారు, 400 ఏళ్ల క్రితం నుంచి ఇట్లా దీపం వెలిగిస్తున్నారు అని మెన్షన్ చేయబడింది. ఓకే. ఇవన్నీ మరి డిఎంకేకి తెలియదా? ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, కరుణానిధి ఉంటే ఇట్లా చేసి ఉండేవారు కాదు, అది మాత్రం ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు డిఎంకేకి ఏమైందంటే, వీళ్ళు హిందూ వ్యతిరేకులు పూర్తిగా. కానీ వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు హిందువుల్లో మీకు వాళ్ళ మతం పట్ల వాళ్ళకి అంటే అవగాహన కలిగి వాళ్ళు ప్రతిదానికి తిరగబడుతున్నారు. తిరగబడ్డం అంటే ఉద్యమాలు ఏం చేయట్లేదు, వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక అయితే 1980s నుంచి కొంతకాలం అసలు ఎవరు పూజలకు చేయడాలు ఎక్కువ, లేకపోతే గుళ్ళకి వెళ్ళడాలు లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు విపరీతంగా వెళ్తున్నారు. మేము హిందువులం, మా దేవుడు, మా నమ్మకాలు, మనం గుడికి వెళ్ళాలి, మన ఆచారాలు పాటించాలి అని అనుకుంటున్నారు. ఇంకొకటి మీకు నార్త్లో కూడా ఈ రామజన్మభూమి ఇష్యూ వచ్చాక అక్కడ కూడా మీకు కులాలు మతాలకు వ్యతిరేకంగా
ఐక్యత వచ్చింది హిందువుల్లో. అది నార్త్‌లోనూ వచ్చింది, సౌత్‌లోనూ వచ్చింది. యాక్చువల్‌గా మీకు సౌత్‌లో ముఖ్యంగా తమిళనాడు వీళ్ళేమంటారంటే, మా రాజకీయాలు వేరు. హిందూ మతం వాళ్ళైనా మాకు ఓటేస్తారని డీఎంకే వాళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమైందంటే, ఇప్పుడు టీవీకే ఏదైతే ఉందో తమిళ వెట్రి కழகம் విజయ్ పెట్టాడో, విజయ్ ఇవాళ క్రిస్టియన్. కాబట్టి విజయ్‌కి క్రిస్టియన్ ఓట్లు ఎళ్ళిపోతాయి కాబట్టి, మేము మైనారిటీలను దగ్గర చేసుకోవాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే ఈ తిరుపర కుంద్రం ఏదైతే ఉందో, అక్కడ ఇష్యూ ఏంటంటే, యాక్చువల్‌గా హిందువులకి, ముస్లిమ్స్‌కి మధ్య ఇష్యూ లేదు. అక్కడ ఒక దర్గా తర్వాత వచ్చింది. వస్తే ఆ దర్గాలో జంతు బలి చేస్తారు. దాన్ని వీళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ మ్యాటర్ కోర్టులో ఉంది. కానీ వాళ్ళు దీపం వెలిగించుకోవద్దని వాళ్ళు చెప్పట్లేదు. కాకపోతే వీళ్ళు డీఎంకే వాళ్ళే చూసారా, ఇప్పుడు మీకు జంతు బలి వద్దంటున్నారు, రేపొద్దున మీ దర్గానే వాళ్ళు తీసేయమంటారు అని వీళ్ళకి లేనిపోనివి పెట్టడానికి చూస్తున్నారు. సో ఇష్యూ అంతా ఇప్పుడు డీఎంకేతో ఉంది. అయితే డీఎంకే మాట కాంగ్రెస్ ఎందుకు వింటోంది? ఎందుకు వింటుందంటే 39 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి డీఎంకేకి దే హ్యావ్ టు లిజన్. ఇక్కడ అసలు ఇప్పుడు మీరు ఒకవేళ రాహుల్ గాంధీని అడిగితే తిరుపరం కుంద్రం అంటే ఏంటి అని అడుగుతాడు నన్ను అడిగితే. అవునా, వాళ్ళకి ఏమన్నా తెలుసా? అసలు కార్తీక దీపం అంటే తెలుసా వాళ్ళకి? పూజలు తెలుసా? అసలు తమిళ ఆచార వ్యవహారాలు తెలుసా? ఇది ద్రావిడ దేవుళ్ళ కింద వాళ్ళు భావిస్తారు. మురుగన్ అనేవాడు తమిళ దేవుడుగా వాళ్ళు భావిస్తారు. వాళ్ళకి ఎంత అంటే అసలు ఇలవేలు పైన. వాళ్ళు విభూతి, మీకు పెళ్ళిళ్ళలో కూడా విభూతి పెడతారు అందరూ వచ్చి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. అసలు మీకు వాళ్ళ పద్ధతే వేరేగా ఉంటుంది. అసలు మీరు ఆ భక్తి చూస్తే మీకు ఇలా ఒళ్ళు ఇదైపోతుంది అంటాం చూడండి. యూ హ్యావ్ టు సీ దట్. అంటే అంత నమ్మకం వాళ్ళకి. నేను అనేది ఏంటంటే, మీరు మీ రాజకీయాల కోసం ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు దేవుణ్ణి మీ అవసరానికి వాడుకుంటాము, ముస్లిమ్స్ని మేము దగ్గర చేసుకోవటానికి వాళ్ళలో విభేదాలు సృష్టిస్తామండం తప్పు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అది కాకుండా అసలు ఒక జడ్జి మీద మీరు అభిశంసన తీర్మానం తీసుకురావటానికి సంతకాలు తీసుకోవటం ఏంటి? అంటే ఈ లెక్కన మరి ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన చాలా జడ్జిమెంట్స్ మీద చాలా జడ్జెస్ని మీరు ఇలాగే పంపించాలి వెనక్కి. అవన్నీ చేయగలరా? ఇప్పుడు చాలా విషయాల్లో మనం పేర్లు చెప్పక్కర్లేదు, చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి కదా. అందుకని ఇవన్నీ కూడా రాజకీయ నేపథ్యంలో సాగుతున్న ఒక అంశంగా మనం తీసుకోవాలండి. అంటే దేవుణ్ణి వాళ్ళ ఓట్ల బ్యాంకుగా మార్చుకోవటానికి, ముస్లిమ్స్ ఓటు బ్యాంకును ఆకర్షించటానికి ఇవాళ తమిళనాడులో డిఎంకే చేస్తున్న ఒక కుట్ర. అందుకని దీని మీద ఇంకా మీకు నిన్న మోహన్ భాగవత్ కూడా అన్నారు కదా, మేమేమి ఇందులో కలగజేసుకోవాల్సిన పని లేదు, హిందువులు మేల్కొన్నారు భారతదేశంలో, తమిళనాడులో కూడా. సో వాళ్ళకి తెలిసి ఏం చేయాలో, ఎలా ముందుకెళ్ళాలో అని అన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఎవరు హిందూ మున్నని కావచ్చు, లేకపోతే మరొక పార్టీ కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని ఏ రకంగా తీసుకెళ్తారు? వాళ్ళైతే ఇంతవరకు ఎవరు కూడా అక్కడ దర్గా ఉండకూడదని ఎవరు చెప్పలేదు, ఏ పార్టీ చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదు. కాబట్టి మరి డిఎంకే దీన్ని ఏ రకంగా తీసుకెళ్తుంది? వాళ్ళు ఇంత హిందూ వ్యతిరేకులుగా ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ ఇంకొక అంశం, మరి ఇంత హిందూ వ్యతిరేకులుగా ఉన్న డిఎంకే వాళ్ళు, ముఖ్యంగా దుర్గా స్టాలిన్ అనే ఆవిడ, మరి గుళ్ళకెళ్తారు, ఆవిడ మొదటి పూజ ఆవిడే చేస్తుంది. ఈవెన్ కంచికి కూడా వెళ్ళి వాళ్ళకి దేవుళ్ళ దగ్గర నుంచి దండలు వస్తాయి, ప్రసాదాలు వస్తాయి, అన్నీ వస్తాయి. మరి ఆవిడ భర్త కోసం ఆవిడ వేడుకుంటుంది కదా. మరి అప్పుడు అది పనికొస్తుందా స్టాలిన్కి? మరి మీ కుటుంబంలో వాళ్ళని మీరు ఆపగలరా? ఆపండి. హిందూ దేవాలయాలకు వెళ్లకుండా మీ కుటుంబంలో చాలామంది వెళ్తారు కదా, వాళ్ళందరినీ ఆపి చూడండి, చూద్దాం. అంటే నేను అనేది ఏంటంటే, మతం అనేది వ్యక్తిగతం. అంతేగాని ఒక మతాన్ని తీసుకొచ్చి అక్కడ లేనిది మాట్లాడతాం మేము అని మాట్లాడడం తప్పు. కొత్తగా వీళ్ళు ఆర్టికల్ ఇది అది అని చెప్పుకుంటూ ఈ అధికరణంలో లేదు, లేకపోతే మనకి సెక్యులర్ రాజ్యాంగం మంది అంటూ ఇప్పుడు లేనిపోని తెర మీదకి తీసుకొచ్చి లేనిపోని గొడవలు చేయటం అనవసరం. రైట్ మేడం, థ్యాంక్ యూ.